పిఠాపురం పట్టణం వైఎస్ఆర్ గార్డెన్స్ దత్తసాయి నగర్ లో ఉన్న శ్రీ దత్తలక్ష్మి గణపతి ఆలయం 4వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ వార్షికోత్సవానికి విద్యారంగం అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న భాష్యం స్కూల్ ప్రిన్సిపల్ పోలిపర్తి వేణు హాజరయ్యారు. ముందుగా లక్ష్మీ గణపతి స్వామి వారికి ప్రత్యేక పూజల అభిషేకాలు ఆలయ పండితులు నిర్వహించారు. ఆలయ చైర్మన్ బోనం పరమేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి ఊరేగింపు కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. అలాగే బోనం పరమేష్ ఆధ్వర్యంలో దత్తలక్ష్మి గణపతి ఆలయ కమిటీ సభ్యులు పోలపర్తి వేణును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీకాంత్ పోలపర్తి వేణు మీడియాతో మాట్లాడారు. ఆలయంలో అన్న సమారాధన కార్యక్రమం అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. స్వామివారికి సాయంకాలం సప్తహారతలతో కూడినటువంటి మంగళవాద్యములతో పూర్వకంగా హారతి, అనంతరం పల్లకీ సేవ, గ్రామోత్సవం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ గార్డెన్లో ఉన్నటువంటి పిఠాపురం భాష్యం విద్యా సంస్థల యొక్క ప్రిన్సిపాల్ గారు వేణు సార్ నూతనంగా జేఈఓగా బాధ్యతలు స్వీకరించిన జడ్ఈఓగా బాధ్యతలు స్వీకరించినటువంటి శుభ సందర్భంలో ఆయన తన యొక్క ఉద్యోగ స్థానంలో మరింత ఉన్నత స్థానాన్ని చేరుకుని ఆయన చేతుల మీదుగా పిఠాపురం భాష్యం సంస్థ మరింత పురోభివృద్ధి సాధించి విద్యార్థులందరూ కూడా చక్కనైనటువంటి విద్యాభివృద్ధులు నేర్చుకుని పరీక్షల్లో ఉన్నత ఉత్తీర్ణతను సాధించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆశిస్తూ ఆలయ కమిటీ వారందరూ కూడా ఆయనకి ఈ రోజున సన్మానం చేసి కృతజ్ఞతాపూర్వకంగా వారందరికీ కూడా సన్మానం చేసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. జై. అందరికీ నమస్కారం అండి. నా పేరు వేణు. పిఠాపురం భాష్యం స్కూల్ ప్రిన్సిపల్గా పనిచేస్తూ రీసెంట్గా జడ్ఈఓగా ప్రమోట్ అయ్యాను. వైఎస్ఆర్ గార్డెన్స్ దత్తసాయి నగర్ ఈ పేరెంట్స్ అందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల్లా భావించి ఈరోజు ఈ గౌరవం ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఒక్కొక్కసారి అనుకుంటాను దీనికి ఎలిజిబుల్లా కాదా అనేసి. నా పేరెంట్స్కి, నాకు చదువు చెప్పిన గురువులు వల్ల ఇలా ఇంతమంది ప్రేమని గెలుచుకోగలిగారేమో అన్న ఫీలింగ్ వచ్చింది. అడ్మినిస్ట్రేషన్లో ఉండి హ్యాపీగా ఫీల్ అవ్వడం అనేది ఇలాంటివి జరుగుతున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ ఏరియా వాళ్ళు చూస్తుంటే కొంచెం జెల్సీగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఒకే మాట మీద ఉంటారు. ఒక టెంపుల్ కట్టుకొని తారతమ్యాలు ఏమీ లేకుండా చక్కగా దాదాపుగా 2-3 సార్లు అన్న సమారాధన చేసి చాలా హార్ట్ఫుల్గా పిలుస్తూ ఉంటారు ప్రతిసారి. అదే టెంపుల్లో వచ్చి ఇలా సన్మానం తీసుకోవడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. నన్ను గుర్తించి ఇలా సన్మానం చేసిన ప్రతి ఒక్కరికి ఈ వైఎస్ఆర్ గార్డెన్ దత్తసాయి నగర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.